మనకి నేను ఈరోజు వచ్చేసి అయితే వాల్ హ్యాంగింగ్స్ అయితే చేస్తున్నాను. ఇది నా క్రాఫ్ట్ రూమ్. సో దీనికి కావాల్సింది వచ్చేసి ఫస్ట్ సన్న స్టిక్స్ అనమాట. అవి కూడా బెండై టైప్లో ఉండాలి. ఇప్పుడు దీనికి కావాల్సింది సీజర్. అండ్ ఇప్పుడు అన్నీ ఒక సైడ్స్లోకి అయితే కట్ చేసేసుకోవాలి. సో ఇలా సైడ్స్లోకి అయితే కట్ చేసుకోవాలన్నమాట అన్నీ. సో అన్నీ ఒక షేప్లోకి అయితే ఇలా తీసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు వీటిని బెండ్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ చూపిస్తా. ఇక్కడ కొంచెం ఉండాలి, ఇక్కడ కొంచెం ఉండాలి. అండ్ ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకోవాలి. అన్నీ ఆ టైప్లోనే చేసేసుకుందాం. సో ఇలా అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వీటిని ఒక గోడకి అయితే హ్యాంగ్ చేసుకోవాలి. సో మన దగ్గర ఏదైనా ట్రాన్స్పరెంట్ టేప్ బ్రౌన్ టేప్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. నా దగ్గర వచ్చేసి అయితే ట్రాన్స్పరెంట్ 3 ఉన్నాయి. అండ్ ఇది ఒకటి ఉంది, ఇది తీసుకోవాలి. ట్రాన్స్పరెంట్ తీసుకోవాలి. ఓకే, ట్రాన్స్పరెంట్ తీసుకున్నా. సో ఇప్పుడు ఈ సైజులోకి అయితే కట్ చేసుకోవాలి. సో ఇలా అయితే అన్నీ చేసుకోవాలి. సో అదైతే ఎలాగో ఫ్లాప్ అయిపోయింది. దీంతో మేము వెరైటీగా యూనిక్గా చేస్తున్నాం అనమాట. అది ఇక్కడ చేసి, సో అది ఎలా చేస్తామో మీరు చూసేసేయండి. సో ఇక్కడ చించుకోవాలి. అండ్ తర్వాత మనకి డైమండ్ షేప్ వచ్చింది చూడండి. ఇప్పుడు డైమండ్ షేప్ ఇలానే పట్టుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు ఒక A4 సైజ్ షీట్ కావాలి. సో ఇప్పుడు డైమండ్ షేప్ వచ్చాక బ్యాక్ సైడ్ ఉంది కదా, సో దీన్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి పేపర్ అనేది అయితే పేస్ట్ చేయాలి. సో చూద్దాం అది ఎలా ఉంటుందో. సో ఇప్పుడు డైమండ్ షేప్కి ఇక్కడ ఓపెన్ అయి ఉంది కదా, మనం దీనికి వచ్చేసి అయితే ట్రాన్స్పరెంట్ టేప్ అయితే పేస్ట్ చేయాలి. సో ఇలా సో ఇప్పుడైతే దాని షేప్లో అయితే ఇలా గీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ షేప్ని అయితే కట్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మనము ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాం కదా, తర్వాత దీని బ్యాక్ సైడ్ అయితే ఇలా పేస్ట్ చేసేసుకుందాం. మనం ఇక్కడ ఫెవిస్టిక్తోనైతే పేస్ట్ చేసుకుంటున్నాం. ఇలా సైడ్స్కి అప్లై చేసేసుకోవాలి. సో ఇప్పుడు పేస్ట్ చేసేసుకో. సో ఇలా అయితే చేయాలన్నమాట. సో ఇప్పుడు దాని మీద మన దగ్గర ఉన్న కనెక్టర్ పెన్స్తో అయితే ఏదైనా డిజైన్ చేద్దామా. సో ఇవే మన కనెక్టర్ పెన్స్. ఇప్పుడు దీని మీద ఏదైనా రాసేద్దాం. మీరు దాని మీద ఏదైనా పిక్చర్ వేసుకోవచ్చు, లేకుంటే మీ నేమ్ రాసుకోవచ్చు, లేకుంటే ఏమన్నా చేసుకోవచ్చు, లైక్ సంథింగ్.